నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి హైదరాబాద్ లో సంస్థతో కూడిన పొజిషన్ అయితే కనిపిస్తోంది. మరి ఈ పొజిషన్ కి కారణం ఏంటి, మరి ఫ్యూచర్ లో పుంజుకునే అవకాశం ఏమైనా ఉందా అనేది సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మరి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ లో మరి జనరల్ గా చూసుకుంటే రేట్లు అయితే పెరిగిపోతున్నాయి సార్, ఔటర్ రింగ్ రోడ్ సైడ్ అయితే. మరి ఇన్ జనరల్ గా ఇంకొక టాక్ ఏంటి అని వస్తుంది అని అంటే, ఇది ఒక క్వశ్చన్ సార్, ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. మరి సంస్థతో కూడిన పొజిషన్ అయితే హైదరాబాద్ లో ఉంది, మరి ఎప్పుడు పుంజుకుంటుంది అని అడుగుతున్నారు సార్. వెరీ గుడ్ అమ్మా, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఆయనకి కొంచెం నాలెడ్జ్, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసు కాబట్టి. అండ్ ఇప్పుడు మనకి లేటెస్ట్గా డేటా వచ్చింది. డేటా ప్రకారంగా ఎనరాక్ అని మంచి సంస్థ, ప్రముఖ సంస్థ, అది రియల్ ఎస్టేట్ ఎనరాక్ వాళ్ళు, జేఎల్ఎల్ వాళ్ళు ఇలా ఉన్నారనమాట. ఎనరాక్ వాళ్ళు సంస్థ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక్కడే కాదు, హైదరాబాద్ ఒకటే కాదు, అన్ని సిటీస్లో కూడా ఇదే పరిస్థితి. అంటే అన్ని సిటీస్లో కూడా ప్రైసెస్ స్టాగ్నెంట్, స్తబ్దతతో కూడి ఉన్నాయి. అన్ని సిటీస్లో కూడా స్టాగ్నెంట్గా పెరగట్ల. అలా అని పడిపోయిందా అంటే పడిపోట్ల. మీరు అన్నారు ప్రైసెస్ అయితే అలా అని పడిపోట్ల, కానీ అలా అని పెరగట్ల. సో ఇప్పుడు ఏంటి, ఈ వాతావరణం ఇలా వచ్చేసింది. అంటే హైదరాబాద్ అన్ని సిటీస్లోకి ఎక్కువ ఎఫెక్ట్ అయింది. అయితే ఇది కొనే వాళ్ళకి ప్లస్ పాయింట్. ఎస్, వెరీ గుడ్, కరెక్ట్. కొనే వాళ్ళకి ఇది చక్కటి అవకాశం. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇలా ఉండటానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆల్ ఇండియాలో ఇలా ఉన్నా మన దగ్గర, మన తెలంగాణలో, మన రాష్ట్రంలో ఈ విధంగా ఉండటానికి కారణం ఏంటంటే, మనకి నైబరింగ్ స్టేట్లో గవర్నమెంట్ మారింది. ఇప్పుడు అక్కడ సిబిఎన్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన అక్కడ హడావుడి చేస్తున్నాడు. ఆయన ఏదో చేసేస్తారు కొత్త స్టేట్ అని చెప్పి ఆయన ఏదో హడావుడి చేస్తున్నారు. కాబట్టి రోజు మీడియాలో ఏదో ఒకటి వస్తుంది కదా. సో కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టిన వాళ్ళు, అంటే ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ అమ్మేసేసి కొత్త ప్రాజెక్టులు వెళ్లకుండా అక్కడికి వెళ్ళి పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకని సార్? అక్కడ ఇప్పుడు రేట్లు తగ్గాయనా? అక్కడ తక్కువ, ఇంటి ఇక్కడ కంటే తక్కువ రేట్లో ఉన్నాయి అక్కడ. ప్లస్ ఇప్పుడు ఆయన కొత్తగా మరి చెప్పా కదా, ఈ ప్రాజెక్ట్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ వస్తుంది. ఇక్కడ అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ హైదరాబాద్ లో. ఇప్పుడు అవన్నీ అటువైపు వస్తున్నాయని వస్తున్నాయి, పైగా కొంచెం తక్కువ రేటు కూడా వస్తాయి కాబట్టి రేపు రేటు తొందరగా పెరుగుతుంది. అది ఆశతోటి మనం గతంలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఎక్కడైతే వాళ్ళు తయారు లైక్ సీతాకొక్క చిలుక, ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతారు. ఎప్పుడు అట్లా అయ్యి ఖచ్చితంగా ఉంటుంది సార్ అది. సో ఆ విధంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవటం, బటర్ఫ్లై అయ్యేసి అనమాట, అటువైపు వెళ్ళిపోతున్నారు. అది ఒకటి. నెక్స్ట్ ఎన్ఆర్ఐలు, వాళ్ళకు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు. చూస్తూ ఉంటారు కదా రోజు టెక్నికల్గా. అంటే ఈ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో, ఈ కంప్యూటర్స్ రిలేటెడ్గా ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ రోజు దినదిన గంట 100 ఏళ్ళ ఆయుష్. ఎప్పుడు లే ఆఫ్ వస్తుందో తెలియదు, ఎప్పుడు జాబ్ ఉంటుందో ఉండదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ధైర్యం చేయగలరా? అస్సలు చేయరు సార్. దానివల్ల కూడా ఇండియాకి ఇన్ఫ్లో తగ్గిపోయింది. కరెక్టే సార్. అండ్ ఏదైతే ఉందో బ్యాంకులో డిపాజిట్లో పెట్టుకున్నారో, రేపు పొద్దున్న జాబ్ అటు ఇటు అయినా ఒక 6 నెలలో సంవత్సరానికి సరిపడా బ్యాలెన్స్ పెట్టుకోవాలి. అవును సార్, కరెక్టే సార్. అది ఎప్పుడు కూడా మంచిది. అది వాళ్ళకి నేను అప్రిషియేట్ ఎన్ఆర్ఐస్, ఎందుకంటే ఆ ప్లానింగ్ కరెక్ట్. 6 నెలలకు సంవత్సరానికి సరిపడా మనం పెట్టుకుంటే రేపొద్దున ఎటు పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. 1-2 నెలల్లో కొత్త చూసుకోవచ్చు. అది అందువల్ల ఏమవుతుంది అంటే, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్లో తగ్గిపోయింది. బయట నుంచి ఎన్ఆర్ఐ నుంచి వచ్చే ఇన్ఫ్లో తగ్గిపోయింది. ఇటువైపు చూస్తే ఇక్కడ పెట్టి ఇప్పుడు పెట్టి ఇదివరకు చేసేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోయారు. ఇవి రెండే కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంకో ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. మనకి ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది ఇక్కడ, మళ్ళీ రెండో ఇల్లు ఇక్కడ ఎందుకు కొనాలి? అది కొనకుండా ఇప్పుడు వాడు వెళ్ళి గోవాలోను, పూణేలోను, దుబాయ్లోను, ఎవరైతే ఎక్కువగా జనరల్ గా 2 ప్లేసెస్ కి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఆల్రెడీ ఉంది, అక్కడ కూడా ఉంటే మన అక్కడ ఖర్చులు అనేవి తగ్గుతాయి అనే ఆలోచనతోనే తీసుకుంటున్నారు. ప్లస్ అక్కడ ఉండటం వల్ల ఏంటి, ఆ ప్లేసెస్ అన్ని కూడా ఇవన్నీ టూరిజం ప్లేసెస్ కదా. అవును సార్. సో అందరు అక్కడికి పడతారు కాబట్టి వీళ్ళకి రెంటల్ వాల్యూ కూడా ఎక్కువ వస్తుంది. ఎలా అయినా ఉండేది ఒక ఇల్లేగా. అవును సార్. మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నా మనం ఉండగలిగేది. కాబట్టి ఆ పెట్టుకునే పెట్టుబడి ఏదో ఇక్కడ పెట్టే బదులు అక్కడ పెడితే రెంటల్ వాల్యూ ఎక్కువ వస్తుంది. కరెక్టే సార్. అలా కొంతమంది, అది కుర్రవాళ్ళు అంతా ఆ విధంగా పెడుతున్నారు. ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేప్పటికి తిరుపతిలోను, షిరిడీలోను, లేకపోతే వాళ్ళ సొంత ఊర్లో ఏమైనా ఉంటే విలేజెస్ లోను, అది కూడా కొంతమంది చేసేసారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ అంతా కూడా టూరిజం ప్లేసెస్ లో, ఓకే సార్, టూరిజం ప్లేసెస్ లో తిరుపతి,
షిరిడి. రైట్ సార్, మీరు అన్న పాయింట్ ఆహ్లాదంగా ఉండాలి, అక్కడ అలా ఉండాలి, అక్కడ రెంటల్ వాల్యూస్ బాగుంటాయిగా. ఎలా అయినా సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్ళాలి, సంవత్సరానికి ఒకసారి షిరిడీకి వెళ్ళాలి, సంవత్సరానికి ఒకసారి మనం అంటే అందరు వాళ్ళ వాళ్ళ కొలువైనటువంటి దైవాలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి కదా, ఆ ప్రకారంగా పడిపోతున్నారు. సో ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. జనాల్లో ఎక్కువ ఇక్కడ అంటే ఒక ఇల్లు నాది ఇక్కడ ఉంది, రెండో ఇల్లు రెంటల్ పర్పస్ కి పైగా మనకి ఎప్పుడైనా రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాం కాబట్టి అట్లా కూడా అది అడ్వాంటేజ్. మనం వెళ్ళినప్పుడు అక్కడ 1 వీక్ 10 days 15 days ఉండొచ్చు, మనదైతే నిక్షేపంగా ఉండొచ్చు అని ఆ విధమైన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ వీక్ గా ఉంది. సెంటిమెంట్ ఎందుకు వీక్ గా ఉంది? మనకి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, ఆల్రెడీ వచ్చేసాయి. ఇప్పుడు హైదరాబాద్ లో లేవు, మెట్రో తప్ప. అందువల్ల అది కూడా ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ వీక్ గా ఉంది. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల హైదరాబాద్ లో డెఫినెట్ గా వియర్ చెప్పినట్టు సబ్సిడీ తోటి ఉన్నాయి. ఇంకా పుంజుకోవటం ఎప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయిపోయింది, 1 year పైన అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏఐసిటీ అని, అటు పక్కన జహీరాబాద్ దగ్గర నిమ్స్ అని, ఇలా వికారాబాద్ దగ్గర టూరిజం ఈకో ఫ్రెండ్లీ పార్క్ అని, ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ గురించి ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవైనా కొంచెం టేక్ ఆఫ్ అయితే అప్పుడు ఏమవుతుంది, అరే ఇక్కడ కూడా జరుగుతుంది, హ్యాపీనింగ్ ప్లేస్ అయిపోయింది హైదరాబాద్. మళ్ళీ కొత్త ఇవో డిఫరెంట్ టైప్స్ సాఫ్ట్వేర్ కంపెనీలు కాకపోయినా మనకి కొత్తగా సాఫ్ట్వేర్ ఎక్స్టెన్షన్, ఏఐసిటీ అంటే సాఫ్ట్వేర్ ఎక్స్టెన్షన్ సాఫ్ట్వేర్ అదే కదా, అలాగే ఫార్మా సిటీ, అలా ఫార్మా యూనిట్స్, అలాగా టూరిజం హబ్స్, టూరిజంకి ప్రమోట్ చేస్తున్నాం. వికారాబాద్ చుట్టుపక్కల ఎంత బ్రహ్మాండంగా ఉంది, వరంగల్ దగ్గర ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఇవన్నీ చేస్తున్నారు వీటి కాస్త అని మళ్ళా గనక జనాల్లో గనక అంటే ఇన్వెస్టర్స్లో గనక ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తే అది రావడానికి ఎంత టైం పడుతుంది అని అంటే ఆ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతాయో, వారు అడిగిన ప్రశ్నకి మనం చెప్పాలి, ఆ ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ అవ్వగానే ఇన్వెస్టర్ సెంటిమెంట్ పాజిటివ్ అయిపోయి ఇన్వెస్టర్ మళ్ళీ మన వైపు చూస్తారు, తెలంగాణ వైపు చూస్తారు. ఇది అవ్వటానికి మినిమంలో మన ఉద్దేశంలో 1 year పడుతుందని అనుకుంటున్నాను అనమాట. ఈ 1 year లోపల మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదో ఒక ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయటం, మళ్ళీ గత వైభవం రాకపోయినా అభివృద్ధి పదంలో తెలంగాణ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి మన వరకు 6 months to 1 year లోపల మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఫస్ట్ చెప్పింది చాలా కరెక్ట్. ఏంటది? జనరల్గా ఇక్కడ రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి అని అంటే మామూలుగానే బయర్స్ కి ప్లస్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది దట్స్ వాట్ ఐ వాంట్ యూ టు టెల్. కొనుక్కునే వాళ్ళకి ప్లస్ వాళ్ళకి బెనిఫిట్ ఇదే సార్. అందువల్ల ఇది కరెక్ట్ అయిన సమయం. కరెక్ట్. కొనుక్కునే వాళ్ళకి ఇది కరెక్ట్ అయిన సమయం, వాళ్ళకి ఇది వరం, అదృష్టం లేదు కదా. అంటే వాళ్ళు అంటే తక్కువ రేట్లో కొనుక్కోగలుగుతున్నారు మంచి ప్రాపర్టీ. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా అంటే అల్టిమేట్ హోమ్ బయర్ ఎవరికైతే ఇల్లు లేదు, ఇన్వెస్టర్ కాదు మనం చెప్పేది. ఓకే సార్. ఇల్లు లేని వాళ్ళకి, ఇల్లు లేదు ఎవరికైతే ఇక్కడ ఉండాలని స్థిరపడాలని ఉందో అలాంటి వాళ్ళంతా కూడా కొనుక్కునేందుకు ఇది సదవకాశం. ఇది కరెక్ట్ అయిన టైం. వెరీ గుడ్. ఓకే సార్. మరి హైదరాబాద్లో ఉన్న కరెంటు పొజిషన్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఎప్పుడైతే మనం జనరల్గా ఏదైనా ప్లేస్లో ఇప్పుడు పర్టికులర్గా సార్ హైదరాబాద్లో దాని గురించి అంటే రేట్లు ఏవైతే తగ్గాయో దాని గురించి చెప్పారు. కానీ ఇన్ జనరల్గా ఎప్పుడైనా సరే భూమి రేట్ల యొక్క తగ్గుదల జరిగింది అని అంటే దానికి ముఖ్య కారణం, ఇప్పుడు మీరు సార్ వీడియో మొత్తం కనుక చూసినట్టయితే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పుడు ట్రెండ్ ఎలా ఫాలో అవుతున్నారు, కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ పరిస్థితుల్లో వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ప్రస్తుతానికైతే రేట్స్ అయితే తగ్గిపోయాయి. ఎవరైతే భూమి కొనాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అని సార్ అయితే చెప్తున్నారు. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఇక్కడ సొంతలు కావాలని కోరుకున్నట్లయితే ఇప్పుడు కరెక్ట్ టైం అండి, మీరు కొనుక్కోవచ్చు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను సార్ని అడిగితే మీకు తెలియజేస్తాను. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.